నీకేమో చెప్పినామా రామ్గా నీకేమో చెప్పినాడు ఎట్లా పోతున్నాడు మంచిగా పిల్లలు విడిచిపెట్టి ఐదమ్మాలు చెప్పాడు ఏం చెప్పాడు ఎట్లా పోతున్నాడు నిన్న మొన్న చెప్పినా ఎవరికేం చెప్పిపోయినావు పోయేటప్పుడు అయ్యకి చెప్పినావా పిల్లని చెప్పినావా అమ్మని చెప్పినావా ఏంది మా పరిస్థితి ఏంది నువ్వు మంచిగా పోతున్నావు నువ్వు వాళ్ళ పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి మా భక్తులను ముందే ముఖ్యం మధ్యాహ్నం మాట్లాడాను ఆయన వాడు మాతోటి పిల్లల్ని చూసుకోవడానికి భార్య కూడా చెప్పండి మీరు భార్య పిల్లల్ని చూసుకోలేను నేను పోతున్నా మా పరిస్థితుల దగ్గరికి పోతున్నా నేను బతకలేదు నాకు లేకుంటుంది అందరూ చెప్పారు అందరూ చెప్తే పెద్దల సమక్షంలో ఆ పెద్దలు అన్నారు ఎటువంటి తప్పు నేను చేయొద్దురా ఇట్లా యువతను ఎప్పుడు అట్లాంటి నేను ఊరికే అటువంటి పని నేను చేయాలని మళ్ళీ అన్నాడు మొదటి మాటగా మొదలుకు వచ్చాను పవిత్రతో ఉంటున్నాడని మీకు 5.5 years బిఫోర్ అప్పటి నుంచి ఇక్కడ వస్తలేడు అక్కడ పోతలేడు పట్టుకున్న పిల్లలు దగ్గర పోతలేడు తల్లిదండ్రుల దగ్గరికి వస్తలేడు ఎట్లా ఉన్నా అడుగుతలేడు 5.5 అంటే అప్పటి నుంచి వాళ్ళ భార్య పిల్లలు మీ దగ్గర మా దగ్గర సపరేట్గా ఉంటారు వాళ్ళు మంత్లీ 30,000 ఇస్తున్నారు ఇంటికి కిరాయి పిల్లల చదువుకి వాళ్ళ ఫుడ్కి పవిత్రాన్ని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడు అని కొంతమంది దాని గురించి మాకు ఏం చేస్తాం మా కాళ్ళు ఇచ్చి అవసరమే లేదు మేము ఆమె ఫేస్ టు ఫేస్ చూడలేదు ఆమె ఇక్కడ ఉంటుందో చూడలేదు అంటే ఆవిడ వల్ల ఇట్లా అయింది ఆమె వల్లనే మా లైఫ్లో అన్నీ నాశనం అయింది అని మేము రోడ్డున పడ్డాం ఇప్పుడు అక్కడ అనాథాలు అయిపోయి విని వాళ్ళు ఎక్కడ ఇల్లిద్దరు అనాథాలే దేనికి సార్ మరి ఎందుకు సాగాల్సి వచ్చింది బ్రతికి సాధించి 10 రోజులు ఎక్కడైనా బయట పో నీ కోపం ఉండొచ్చు బాధ ఉండొచ్చు నీకు అందుకు పోయిందనేసి ఇప్పుడు ఎంతమందికి బాధ పెడుతున్నాను మేము లాస్ట్ టైం నిన్న పోయినాము వాళ్ళ ఇంటికి పోయినాం పవిత్ర నిన్న పొద్దున ఇంటికి 9 గంటలకు పోయిన బయటికి ఏం చెప్పాలి చేయలేదు ఏడిపోతున్నాను అని చెప్తే పర్మిషన్ నేను ఇన్సూరెన్స్ కారు డ్యామేజ్ అయింది యాక్సిడెంట్ దాని ఇన్సూరెన్స్ కాగితాలు ఉన్నామో పోయి దీనికి వస్తామని చెప్పింది 9 బాబు 10 బాబు 11 బాబు 12 1 2 3 ఫోన్ చుట్టుపక్కల దోస్తులంతా అందరితో వెరిఫై చేయించింది రాలేదు ఏం చెప్పలేదు మా కోడలు ఏం చేసింది 3 పిల్లలు ఉన్నారు నన్న పలానా జాగాలో పోయేటప్పుడు ఇంత మీద వాడు ఉన్నప్పుడు వేరు కదా అని చెప్తే 3 బైకులు ఇచ్చి అది వాళ్ళు ఊరి గారు ఎరిగిపోయారు మణికొండ పోయారు మణికొండ పోయారు 3 ఈ టైంలో పోయి గంట సేపు డోర్ ఆడితే ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది ఒక రూమ్లో వాళ్ళ రూమ్ రింగ్ అయితే చూస్తే వాచ్మెన్ పిలిచాడట ఆ పిల్లలు వాచ్మెన్ ఇక్కడ అంటే నేను ఫోన్ చేసి రింగ్ అవుతున్నది చిన్నకాల వాళ్ళ రూమ్ ఇదే కదా నేను తీయను సార్ నేను చేయను పోలీసు వాళ్ళని పిలుస్తాం పైన పొద్దున్న 10ంటికి పోయాడు నేను టీ అడిగినా బ్రేక్ఫాస్ట్ అడిగినా తీసుకోలేదు వెయిట్ తీయలేదు సరే వచ్చి పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసులు వస్తే ఏంటంటే మీరేం కావాలన్నారు మేము ఫ్రెండ్స్కి అయితే మేము డోర్ ఓపెన్ చేయము వాళ్ళ పేరెంట్స్ అయితే ఓపెన్ చేస్తామని చెప్పి 8:45కి నేను అక్కడ చేరుకున్న నైట్ నేను పోయిన పోలీసులు నన్ను తీసుకున్నారు ఏమవుతారు సార్ మీరు అంటే కదా మాకు కొడుకు అయ్యారు నేను తండ్రిని అయినా ఏం పేరు అంటే సి చంద్రకాంత్ అతను సి వెంకటేష్ మీరే కదా అప్పుడు డోర్ వెళ్తలేకపోతే పోలీసులు చెప్పారు మా పిల్లలు ఏం చేయాలి సార్ మా డోర్ వెళ్తే లోపల అంటే కిక్ కొట్టాను కిక్ కొట్టి డోర్ ఓపెన్ అయింది డోర్ ఓపెన్ కానీ బాగా హ్యాంగింగ్ అవుతుంది బాల్కనీ అది సార్ నిన్న నేను పోవడం అక్కడ ఫస్ట్ టైం మా కొడుకు కోసం అని పోయింది అంటే ముందు నుంచి ధైర్యంగానే ఉండేవాడు 10 మందికి బుద్ధి చెప్పి పని చేయించేవాడు 10 మందికి నచ్చ చెప్పి కొట్లాడి పని చేసుకునేవాడు ధైర్యంగా ఉండేవాడు వాడు ఇటువంటి పని ఎప్పుడు చేయలే ఈ పిరికి పని చేయడం ఫస్ట్ టైం పిల్లల పరిస్థితి నేను చూసుకుంటాను మన 10వ తరగతి మాట తీసుకున్నాను మాట నేను చూసుకుంటాను డాడీ నువ్వు చూసుకుంటావా ఏం చూసుకుంటావా అని చెప్పాను నేను చూసుకున్నా బిడ్డలాగా ఆమె నా కొడుకులు అనుకో మనబడి అనుకో నేను చూసుకుంటాను నా ప్రాణం ఉన్నంత వరకు నేను నా భార్య తర్వాత మేము అడిగినాం లేదు నేను అటువంటి ఏం చెయ్య నేను అట్లా నేను ధైర్యంగానే ఉంటాను నేను అటువంటి పెళ్లి పని చేయను అట్లా చెప్పిండు ఇట్లా చేసిండు ఆఖరికి నిన్న చేసి చూపించాడు ఎన్ని సంవత్సరాల నుంచి సీరియల్స్ లాక్ చేస్తుంటారు 2016 నుంచి దాదాపు ఇవి పరిచయమైనప్పటి నుంచే సార్ నమస్తే అండి బాబురావు మీరు చుట్టాలు అవుతుంది ఏమవుతారు చందుకు బాబాయ్ ఇంతక అసలు చూస్తుంటారా చందు చేసేటువంటి సీరియల్ చూస్తుంటాను చాలా బాగా చేస్తాడు ఏం తెలుసు వాళ్ళ కుటుంబం గురించి ఏం చెప్తారు నాకు అంత ఐడియా లేదు కానీ మొత్తం కుటుంబం ఏంటంటే ఇతనికి తెలుసు మొత్తం కుటుంబం అంటే ఈయన సటకుండు ఆయనతో మాట్లాడచ్చు మాకు సీరియల్లోనే ఎక్కువ పరిచయం
ఇక ఎప్పుడో ఒకసారి మాట్లాడే వాళ్ళు ఎప్పుడైనా కలవడం మాట్లాడాము, ఎప్పుడు మాట్లాడలేదు. చెప్తారు వాళ్ళ కుటుంబము శిల్ప గారు ఎంతకాలంగా ఒంటరిగా ఉంటున్నారు అంటే వాళ్ళు దాదాపు 2015లో పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. మరి అంటే మొత్తంగా చందు గారు వీళ్ళని వదిలేసారని అనుకోవచ్చా మనము? వదిలేదు, చూస్తుంటాడు. ఆమె పరిచయం అయింది కదా, కలిసి ఉండడం లేదు కదా, కలిసి ఉండడం లేదు. ఇప్పుడు దగ్గర 4.5 సంవత్సరాలు అయిందంట. అనుకుంటున్నారు ఎందువల్ల దూరం అయ్యారంటారు? ఇక ఒక ఆమెని అలవాటు పడ్డాక ఇంకా ఏం చేస్తాం. ఇక పవిత్ర గారితో వివాహిత సంబంధం పెట్టుకోవడం వల్లే మొదటి భార్య పిల్లలకి దూరం అయ్యారంట. దూరం అయింది. ఇప్పుడు ఆమె చనిపోయిందని ఆయన కూడా మనసు ఇదైపోయి సూసైడ్ చేసుకుంటారు. ఏంటంటే ఇప్పుడు శిల్ప వాళ్ళతో ఎవరెవరు ఉంటున్నారు ఇక్కడ, ఎవరు చూసుకుంటున్నారు? ఇప్పుడు ఆమెనే సపరేట్గా ఉంటుంది, పిల్లలు ఆమె, వాళ్ళ అత్త మామ కూడా దగ్గరనే ఉన్నారు, చూస్తుంటారు. అంటే మొత్తంగా ఇంకా మొదటి భార్యని పిల్లల్ని వదిలేసి ఇంకా అక్కడ ఇస్తున్నాడు, దాని ఖర్చులకు పైసలు ఇస్తున్నాడు, చూసేవాడు, దగ్గరికి రావడం వీళ్ళతో ఉండేది కాదు. ఎక్కువ మటుకు అక్కడే ఉంటాడు అంట. మీకు ఎప్పుడు తెలుసు పవిత్ర గారితో ఉంటున్నారు, పెళ్లి చేసుకున్నారు? మీకు ఎప్పుడు తెలుసు? మన చనిపోయినప్పుడే తెలిసింది, పవిత్ర గారు చనిపోయినప్పుడే తెలిసింది. అంతకుముందు సీరియల్లో నటిస్తాడు, ఈమెను ఉంచుకున్నాడు అని ఇదే పుకారం చెప్తారు, కానీ అంత పట్టించుకోలేము మేము, తెలియదు ఎక్కువ. సో మొన్న ఆమె చనిపోవడంతో మీకు అప్పుడు ఇక తెలిసిందంటే తెలిసిపోయింది, అంతవరకు తెలియలేదు. మరి తెలిసిన తర్వాత మీరు ఎప్పుడన్నా సంవత్సరం పాటు వాళ్ళు కలిసి ఉంటున్నారు కదా, మరి వాళ్ళిద్దరే అక్కడ అపార్ట్మెంట్ లో 5 ఏళ్ళు అవుతుందంట వాళ్ళు కలిసి ఉండడం. దగ్గర అప్పటి నుంచి మరి ఇప్పుడు అడగడం జరగలేదు. సంజాంచి చెప్పినా ఇంటలేడంట. ఈయనక అటు చెప్పినారంట, చెప్పినా ఇంటలేరు. ఈయనక ఆఖరికి సూసైడ్ చేసుకున్నాడు, మణికొండలనే చేసుకున్నాడు. అదే అపార్ట్మెంట్లో చేసుకున్నాడు. మాకు నిన్న తెలిస్తే రాత్రి వచ్చిపోయినాము, ఇప్పుడు వచ్చినాము అన్నట్టు. ఎక్కువ మటుకు వీళ్ళకే రిలేషన్ ఉంటుంది ఎక్కువ. అంటే ఈ కుటుంబంతో ఎప్పుడన్నా మొదటి భార్యను కొట్టడము, గొడవలు అలాంటివి ఏమైనా? ఐడియా లేదు, నాకు అది ఐడియా లేదు. నమస్తే అండి, మీ పేరు? రాజ్ కుమార్. మీరేమవుతారు? చందు మేనమామ అవుతారు. అంటే మీకే ఎక్కువగా తెలిసి ఉండాలి చందు గారి గురించి, ముందుగా మీరు ఏం చెప్తారు ఆయన గురించి? ఆయన చాలా మంచివాడే, ఆయన మంచిగా ఉంటుండే మాతో అందరితో. మరి ఎందుకు ఇట్లా చేసుకుంటో తెలియదు. ఆమె ఎప్పుడైతే పరిచయం అయినప్పటి నుండి మా కోడల్ని చూస్తలేడు సార్. ఇక ఎంతకాలంగా వీళ్ళు దూరంగా ఉంటున్నారు మొదటి భార్య పిల్లలతో? ఒక 3-4 సంవత్సరాలు. అప్పటి నుంచి కూడా ఒంటరిగానే ఉంటున్నారు ఆవిడ? ఒంటరిగానే ఉంటున్నారు పిల్లలతో. పిల్లలకి అంటే ఇంటికి ఏమైనా డబ్బులు పంపించడం, ఫ్యామిలీని చూసుకోవడం, అప్పుడో ఇప్పుడు రావడం, ఫ్యామిలీకి మెయింటెనెన్స్కి ఇస్తాడు, మెయింటెనెన్స్ డబ్బులు ఇస్తాడు. మీరు ఎప్పుడైనా కలిసారా? ఎప్పుడైనా రీసెంట్గా ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా కలిసిన రోజు? నేను రావట్లేదు సార్, ఇక నేను ఫోన్ కూడా చేయట్లేదు. ఎందుకంటే ఇంకా నాకు బాధ అనిపించింది, ఎందుకంటే మా కోడల్ని సరి చూడట్లేదు అనేసి నాకు రావాలనిపిస్తలేదు. అందుకే నేను ఫోన్ కూడా చేయలేదు. ఈ సడన్గా మొన్న పోయిన వారంలో ఆమె చనిపోయిన తర్వాత ఇప్పుడైనా మంచిగా ఉంటాడేమో అనుకున్నాం పిల్లలతో. మీకు ఎంతకాలంగా తెలుసు పవిత్ర గారితో ఇట్లా రిలేషన్లో ఉన్నారు, ఆమెతో వివాహిత సంబంధం పెట్టుకున్నారు, కలిసి అపార్ట్మెంట్లో ఉంటున్నారు సంవత్సరం అని మాకు తెలుసు. మరి మీకేం తెలుసు? మీకు ఎప్పుడు తెలుసు? నాకు 3-4 సంవత్సరాల నుంచి తెలుసు. పెళ్ళి ఇదంతా అడగలేదా మరి మీరు ఇట్లా కలిసి ఉంటున్నారు ఇక్కడ వదిలేసి అని? నేను రాలేదండి. నాకు బాధ అనిపించింది, ఎందుకంటే మా కోడల్ని బాగా చూసుకునే వాళ్ళు మంచిగా చూస్తుండే. ఆయన మంచివాడు, చాలా మంచివాడు కాదని కాదు, కానీ అట్లా ఆమెతో పరిచయం అయినప్పటి నుండి అటు వెళ్తుండనేసి నేను కూడా ఇంక వెళ్ళలేదు అన్నమాట. ఇక్కడ రావడం తగ్గించేసాను అనమాట. ఇప్పుడు ఆమె గురించి చనిపోయే ముందు కూడా 2 రోజుల ముందు కూడా పోస్టులు పెట్టి నేను నీ దగ్గరికే వచ్చేస్తున్నా, ఒక 2 రోజులు ఓపిక పట్టు నేను వస్తున్నా, జిమ్ మాస్టర్ కాల్ చేస్తున్నాడు మన ఇద్దరి గురించి అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చందు గారికి బ్రెయిన్ హ్యూమర్ ఉన్నట్టుగా కూడా తనే చెప్పడం జరిగింది, కొన్ని రోజుల పాల్లో నేను చనిపోతాను, నేను బ్రతికుండాను అంటూ కూడా. ఇది నిజమేనా? కానీ అది 2 రోజుల క్రితం చెప్పాడంట. మరి అంతకుముందు సంగతి నాకు తెలియదండి. అంటే తన కోసమే పోస్టులు పెట్టడము, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నా ఒక 2 రోజులలో అంటూ కూడా పోస్టులు పెట్టాను.